శ్రీమద్భగవద్గీత పంచదశోధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూల మదః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. శ్రీ భగవానుడన్నాడు, మొదలు పైకి శాఖలు క్రిందికి ఉన్న అశ్వత్థాన్ని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను ఎరిగినట్లే. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృత్తా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. దాని కొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకుని ఉన్నాయి. గుణాల చేత పెరుగుతాయి. విషయ వస్తువులు అనే చిగుట్లు కలవి. కర్మలతో బంధిస్తాయి. దాని వేళ్లు క్రింద బాగా పాతుకొని పోయి మనుష్య లోకమంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. దాని రూపం ఆ ప్రకారంగా తల్లకిందులుగా ఉండే చెట్టులా ఇక్కడ కనిపించదు. దాని మొదళ్ళు తుది ఆధారము ఏవీ కనిపించవు. గట్టిగా పాతుకొని పోయిన ఈ అశ్వత్థాన్ని దృఢమైన అసంగభావం అనే ఆయుధంతో ఛేదించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపత్తి యతః ప్రవృత ప్రసృతా పురాణి. ఆ తర్వాత ఎక్కడికి చేరితే మళ్ళీ తిరిగి రారో ఆ స్థానాన్ని వెతకాలి. ఎవరి నుండి పురాతనమైన సృష్టి కార్యము ప్రారంభమైనదో ఆ ఆది పురుషుణ్ణి నేను శరణు వేడుతాను. నిర్మాణమోహాజిత సంగదోషాః ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత మూఢాః పదమవ్యయంత. మానమోహాలను త్యజించిన వాళ్ళు, సంగదోషాన్ని జయించిన వాళ్ళు, సదా ఆత్మజ్ఞానంలో నిమగ్నమయ్యేవారు, విషయ వాంఛలన్నీ వెనక్కి మళ్లించిన వాళ్ళు, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వాళ్ళు, మూఢత్వం పోయి ఆ అవ్యయ పదాన్ని చేరుకుంటారు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడికి వెడితే మరల తిరిగి రారో అది నా పరంధామం. మమేవాంసో జీవలోకి జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైన నా అంశే జీవలోకంలో జీవుడిగా మారి ప్రకృతి నుండి మనస్సుతో కూడిన 6 ఇంద్రియాలని ఆకర్షిస్తుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడు, విడిచినప్పుడు వాయువు పూలలోంచి వాసనను తీసుకుపోయే విధంగా ఈ 6 తీసుకుని ప్రయాణిస్తాడు. స్తోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టానమనశ్చాయం విషయానుపసేవతే. చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మనస్సు వీటిని అధిష్ఠించి జీవుడు విషయాలని అనుభవిస్తాడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం బాహునాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. శరీరం నుండి నిష్క్రమించేటప్పుడు గాని, శరీరంలో ఉన్నప్పుడు గాని, భోగిస్తున్నప్పుడు గాని, గుణాలతో ఉన్నప్పుడు గాని విమూఢులు ఆయన్ని చూడరు, జ్ఞానులు మాత్రమే చూస్తారు.
యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యత్యచేతసః. సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశని చూడగలరు. మనస్సు పరిపక్వం కాని వారు, వివేకహీనులు, సరైన జ్ఞానం లేనందున సాధన చేసినా చూడలేరు. యదాదిత్యగతం తేజః జగత్పాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. జగత్తునంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామిచ్చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. భూమిలోకి ప్రవేశించి ప్రాణులందరినీ నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా రసాత్మకుడైన చంద్రుణ్ణి, ఆయన ఔషధులన్నింటినీ పుట్టిస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యాన్నం చతుర్విధం. నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి ప్రాణ అపానములతో కలిసి 4 రకాల అన్నాన్ని ఆరగిస్తాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేదవిదేవ చాహం. ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నా నుండే జ్ఞాపకం, జ్ఞానం, మరుపు కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన వాణ్ణి నేనే. వేదాంతాన్ని చేసిన వాణ్ణి, వేదాలని తెలుసుకునే వాణ్ణి కూడా నేను. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకంలో క్షరుడు, అక్షరుడు అని 2 పురుషులున్నారు. అన్ని ప్రాణులు క్షరమైనవి. కూటస్థుడు అక్షరుడంటారు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేద్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతన్ని పరమాత్మ అంటారు. నాశనం లేని ఆ ఈశ్వరుడు 3 లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ హృదితః పురుషోత్తమః. నేను క్షరానికి అతీతుణ్ణి మరియు అక్షరుడి కన్నా కూడా ఉత్తముణ్ణి కాబట్టి లోకంలోనూ వేదాలలోనూ పురుషోత్తముడిగా కీర్తించబడ్డాను. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, పురుషోత్తముడైన నన్ను ఈ విధంగా అయ్యే జ్ఞాని తెలుసుకుంటాడో అతడు సర్వము తెలిసిన వాడే అన్ని విధాలుగా నన్ను సేవిస్తాడు, పొందుతాడు. ఇది గుహ్యం తమం శాస్త్రం ఇదముత్తం మయా నఘ ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. భారత, ఇలా అతి గోప్యమైన ఈ శాస్త్రం నా చేత చెప్పబడింది. దీనిని అర్థం చేసుకుంటే బుద్ధిమంతుడు, కృతకృత్యుడు అవుతాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ 15వ సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.